చాలా కష్టంగా మనకు అప్పగించేది కాదు, మనకి మనంగా స్వీకరించేది బాధ్యత అండి. మనకి మనంగా స్వీకరించి మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ బాధ్యత పరిపూర్ణంగా మనం బాధ్యత అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా? మనం దాన్ని స్వీకరించి మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువగా చేసి ఆ యొక్క చెప్పిన దానికన్నా ఎక్కువగా ఒక బాధ్యత తీసుకొని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఉంటుంది చూడండి, దాని యొక్క పర్యవసానం ఉంటుంది చూడండి, అది మనకి తెలుపుతుందండి నువ్వు బాధ్యతగా చేసావా లేకపోతే ఒక డ్యూటీగా, ఒక పనిగా, ఒక కష్టంగా చేసావో. దేవుడు ఒక బాధ్యతగా చేయలేదండి. ఆయన ఈ లోకానికి వచ్చారు, ఒక బాధ్యతగా వచ్చారు. ఎలా వచ్చారు? పని అప్పగించాడు తండ్రి. నేను నా తండ్రి పని మీద, నా తండ్రి చిత్తముని నెరవేర్చడానికి వచ్చాను, కానీ ఆ చిత్తము కన్నా నేను వీరి ఎడల ఇంకా బాధ్యత తీసుకుంటున్నానని 17వ అధ్యాయం అంతా దేవుడు మన కొరకు ప్రార్థన చేశారండి.